కార్యకర్తలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి విషయానికి వస్తే మన కేసీఆర్ గారి అభివృద్ధి ఏందో మన కళ్ళ కత్తినట్టు చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడే మన మందిరనది బీర్కూరు మండలానికి 32 కోట్ల ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 32 కోట్ల నిధులతో మన కేసీఆర్ హయాంలో కేసీఆర్ గారి పీరియడ్లోనే మనకు నిధులు అందినాయి. అదే చెక్ డ్యామ్ ఈరోజు మా కళ్ళ ముందున మా బీర్కూరు రైతాంగమే ఈరోజు సంతోషపడుతుందంటే ముఖ్య కారణం అనేది మన కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి మాకు ఈరోజు మన చెక్ డ్యామ్లో వాటర్ భూగర్భ జలాలు నిల్వ ఉండి మా రైతాంగానికి ఎంతో గొప్ప ఆశయాలు పెరిగినాయి. ఆశయాలు, నిధులు, నియామకాలు ఏదైతే మన కేసీఆర్ గారి పిలుపులు ఉన్నాయో స్వచ్ఛందంగా మన గత 10 సంవత్సరాలలో మన కళ్ళ కత్తినట్టు చూసుకున్నాం. ఇప్పటికీ 3 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు అభివృద్ధి అనేది కనుమరుగడికి చెప్పింది. అందరికీ తెలిసిన విషయం, వాళ్ళకు కూడా తెలుసు, తిరిగే వాళ్ళకు కూడా, వాళ్ళు ఎమ్మటి ఉండేటోళ్ళకు కూడా తెలుసు. మన అందరికీ కళ్ళ కత్తినట్టు చూపిస్తున్నది ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత విఫలమైందంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది. గత కేసీఆర్ పరిపాలనలో అసలు అభివృద్ధి అనేది ఎట్లా జరుగుతుందంటే చూస్తూనే అయిపోతుండే పనులన్నీ. ఒక డ్యామ్ కట్టాలంటే ఈరోజు అనుకుంటే రేపు అయిపోతుండే. ఈరోజు ఒక కొబ్బరికాయ కూడా మా బీర్కూరు గ్రామంలో మండలంలో కొబ్బరికాయ కొట్టని పరిస్థితి మా బీర్కూరు గ్రామంలో నెలకొలింది. గత ప్రభుత్వం చేసిన ఏవైతే హామీలు అన్ని నెరవేర్చుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 420 హామీలు, 6 గ్యారంటీలు ఎక్కడున్నాయని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. బీచ్లు కడతామంటూ సముద్రాలు ఎందుకు బీచ్లు కట్టి చెట్టు వేసుకొని తిరుగుదానికా? ఇట్లా కడితే చెక్ డ్యామ్లు కడితే రైతన్నలు బాగుపడతారా? రైతన్నలు బాగుపడితే